గాయ్స్ అందరికీ నమస్కారం. అందరూ మంచుకున్నారు కదా. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ నా పెళ్లి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తున్నాను కదా. ఈరోజు వచ్చేసి పెళ్లి షాపింగ్ వ్లాగ్ అనమాట. సో నేను ఏం శారీస్ తీసుకున్నాను, ఎక్కడెక్కడ తిరిగాను, ఏంటి అని చెప్పి ఈ వ్లాగ్లో క్లియర్గా ఉంటుంది. అండ్ ఎక్కడెక్కడ కలెక్షన్ బాగుంది అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ వ్లాగ్లో. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ ఇంకొకటి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియో వ్లాగ్స్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. అండ్ ఇంకా నా పెళ్లి వ్లాగ్స్ కూడా మన ప్రీవియస్గా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ కూడా చూడకపోతే వెళ్ళి ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూసేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇంకా అందులో కూడా చాలా వరకు మీకు ఎక్కడెక్కడ కలెక్షన్ ఉంది, ఎంగేజ్మెంట్ రింగ్స్ కానీ, ఎంగేజ్మెంట్ శారీస్ కానీ, మగ్గం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కలెక్షన్స్ బాగున్నాయి అని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం అన్ని వ్లాగ్స్ తీసాను అనమాట. సో ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా మందికి యూజ్ అవుతాయి అవన్నీ కూడా. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా, ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక యూజ్ అవ్వలేకపోతే. అండ్ మేమైతే ఇలా షాపింగ్ చేయడానికి మార్నింగే ఏం చేసామంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయాము. అది ఎక్కడ అనుకుంటున్నారా, అనకాపల్లి అనమాట. సో మేము మ్యాక్సిమం ఏ షాపింగ్ అయినా సరే అనకాపల్లిలోనే చేస్తాము. గోల్డ్ అయినా, బట్టలు అయినా, లేకపోతే సిల్వర్ అలాంటివి, ఇత్తడివి ఏమైనా సరే ఇక్కడే చేస్తామన్నమాట. సో ఈసారి కూడా మేము అనకాపల్లి అయితే వచ్చేసాము. మేమైతే ఫస్ట్ సిఎంఆర్లోకి అయితే వెళ్ళాము. సిఎంఆర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడైతే కలెక్షన్ చూస్తున్నాం అనమాట. నాకు నచ్చింది, నేను ఏంటంటే రిఫరెన్స్ పిక్ చూపించాను. గోల్డ్ షేడ్ వచ్చి ఎల్లో కలర్ అంచు రావాలని చెప్పి. అదేంటో నేను అడిగానందుకేమో ఎల్లో కలర్ తప్ప అన్ని కలర్స్ అంచులు కూడా ఉన్నాయి, ఆ ఎల్లో కలర్ మాత్రం లేదు. ముప్పనాకి వెళ్ళాము. ఇంకా ఏంటంటే ఒక 2-3 షాప్స్ తిరిగామన్నమాట. నాకు ఎక్కడ కూడా ఆ షేడ్లో వచ్చే శారీస్ అయితే ఎక్కడా కనిపించలేదు. ఇంకా మళ్ళీ ఫైనల్గా మేము సిఎంఆర్కే వచ్చాము. ఎగ్జాక్ట్గా గోల్డ్ షేడ్లో నాకు కావాల్సిన కలర్ లేకపోయినా సరే, కొంచెం అటు ఇటు అయినా సరే ఆ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా సిఎంఆర్ఏ ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంకా చూడండి, వాళ్ళు శారీస్ అనేవి ట్రయల్ వేస్తున్నారు. అండ్ మీరు చెప్పండి, నేను కొన్ని శారీస్ ట్రయల్ వేస్తున్నాను కదా, నేను ఏ శారీ తీసుకొని ఉంటానో చెప్పండి. ఫైనల్గా నేను ఏం తీసుకున్నాను అనేది రివీల్ చేస్తాను. కానీ ఇక్కడ వర్కర్స్ భలే కడతారు కదా. నిజంగా మనకి ఏంటంటే బయట ఎవరో పెట్టుకుంటాం కదా పెళ్ళిళ్ళకి కానీ, పెద్ద పెద్ద ఫంక్షన్స్కి ఏంటంటే మనం మేకప్ ఆర్టిస్టులు వాళ్ళే పెట్టుకుంటాం కదా, వాళ్ళకన్నా బాగా ఎంత క్విక్గా కడతారో వీళ్ళైతే. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మంచి లుక్ వచ్చేటట్టు కడతారు. మొత్తం ఆ కుర్చీలు ప్లీట్స్ తీయడం కానీ ఏవైనా సరే చాలా బాగా చేస్తారు వీళ్ళైతే మాత్రం. అంటే చాలా మందికి కట్టి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా, మేబీ అందుకేమో. అసలు మొన్న ఎంగేజ్మెంట్ షాపింగ్ అంతా కంచిలో చేసాము, కానీ అక్కడ ఏంటంటే వీడియోస్ అనేవి అలో చేయలేదు. సో ఏంటంటే అది వీడియో తీయడం కుదరలేదు అనమాట. కంచిలో కూడా కలెక్షన్ అనేది బాగానే ఉంది, కానీ ఏంటంటే మ్యాక్సిమం బట్టలు అన్నీ ఒకేలా కనిపిస్తాయి మనకి, అంత డిఫరెన్స్ ఏమీ కనిపించదు అనమాట. ఎంత రేట్లో తీసుకున్నా, ఎంత తక్కువ రేట్లో తీసుకున్నా, ఏ విధంగా అయినా సరే మనకి అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి, ఒకే మోడల్లో ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ ఇంకా అమ్మాయిలతో షాపింగ్ అంటే తెలిసిందే కదా, ఎన్ని షాప్స్ తిరుగుతారో. నాకు అన్ని షాప్స్ తిరగడం కూడా నచ్చదు. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమైపోద్ది అనమాట. నేను మరీ షాపింగ్కి అంత టైం వేస్ట్ చెయ్యను. ఎందుకంటే ఎక్కడైనా మనకి నచ్చేవే దొరుకుతాయి మ్యాక్సిమం, మనం కరెక్ట్గా వెతుక్కుంటే మాత్రం. ఏదైనా ఒక షాప్లోకి వెళ్తే నాకు ఇంకా అది నచ్చింది అంటే నాకు ఇంకా దానిపై ఉండిపోద్ది అనమాట. ఓన్లీ మనం శారీసే చూస్తే మనకి అంతలాగా లైక్ అవ్వవు. ఒకసారి శారీ చూసిన తర్వాత మనకి మనం తెలుసు కాబట్టి అది మనం వేసుకుంటే ఎలాగుంటుంది అని చెప్పి ఒకసారి మనం ఊహించుకున్నట్లయితే అక్కడే మనకి తెలిసిపోతుంది ఆ శారీ మనకి బాగుంటుందా బాగోదా అని చెప్పి. దానికి మాత్రం గంటలు ఎన్ని షాప్స్ తిరిగి టైం వేస్ట్ చేస్తారో. మా అమ్మ వాళ్ళు కూడా అంతే అనమాట. అందుకే నాకు సిఎంఆర్లో కలెక్షన్ నచ్చినా సరే వాళ్ళకి నచ్చలేదని చెప్పి మళ్ళీ ముప్పనాకి ఇలా వేరే షాప్స్ తిరిగామన్నమాట మేము. ఇంకా ఫైనల్గా మళ్ళీ సిఎంఆర్కే వచ్చాను. నేను చెప్పినట్టు ఎప్పుడైనా బట్టలు తీసుకునేటప్పుడు బట్టలు మాత్రమే చూడకుండా అవి మనకి ఎలా ఉంటాయి అని చెప్పి డిసైడ్ అవ్వండి. అప్పుడే మనకి తెలుస్తుంది అవి మనకి సూట్ అవుతాయా, సూట్ అవ్వవా అని చెప్పి. ట్రయల్ వేస్తే ఏ ప్రాబ్లము ఉండదు. వాళ్ళు చూస్తే ఒకవేళ ట్రయల్ లేకపోతే కొన్ని దగ్గర ఉండదు కదా. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి అందులో మనం ఎలా ఉంటాము అని చెప్పి. మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇది ఒక మంచి టిప్లా తీసుకోండి మీరైతే. ఇంకా అది చూసారు కదా, గోల్డ్కి లైట్ ఎల్లో టైప్ ఏంటంటే ఒక షేడ్ లాగా వచ్చింది. అది అయిపోయిన తర్వాత దానికి ఆర్నమెంట్స్ అవన్నీ పెట్టి లుక్ చూసారు. అది అయిపోయిన తర్వాత ఇది కడుతున్నారు అనమాట. సేమ్ ఇది కూడా గోల్డ్ లానే వచ్చింది, కాకపోతే అంచు వచ్చేసి
పింక్లో వచ్చిందనమాట. అదేంటో నేను ఎప్పుడు శారీస్ తీసుకోవడానికి వెళ్ళినా ఏం తీసుకోవడానికి వెళ్ళినా నాకు ఆల్మోస్ట్ పింకే కనిపిస్తుంది. పింక్ ఎంత ఇంకా అన్నీ అవే ఉన్నాయి కదా, మళ్ళీ పింక్ తీసుకోకూడదు అనుకుంటాను, మళ్ళీ పింక్ వరకు వచ్చే పడతాను అనమాట. ముందు శారీ కూడా బాగానే ఉంది అనిపించింది, ఇది కూడా బాగానే ఉంది అనిపించింది. 2 ట్రయల్స్ వేస్తే ఇదొక బాధ. మనం ఎన్ని ట్రయల్స్ వేసినా సరే అది మన వరకు వచ్చినప్పటికి ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా దీనికి కూడా చూడండి, మొత్తం కింద పైన మొత్తం కుర్చీలు అవన్నీ పెట్టేసి హారం వడ్డానం అవన్నీ పెట్టినప్పటికీ కొంచెం లుక్ వచ్చింది అనిపించింది అనమాట. ముందుది కూడా బాగానే వచ్చింది అనిపించింది లగ్నం మీదకి ఈ శారీ వచ్చేసి. సో ఏంటంటే ఏదైతే బాగుంటుందా అని చెప్పి బాగా నేను ఆలోచిస్తున్నాను అనమాట. మీరు చెప్పండి, ముందుది బాగుందా ఇది బాగుందా అని చెప్పేసి. ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయింది. మీరు ఊహించండి నేను ఏ శారీ తీసుకొని ఉంటానా రెండిట్లో అని చెప్పి. సో ఫైనల్గా ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత చూసారు కదా, మొత్తం ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బిల్డింగ్ కూడా చేయించేసాం అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, గ్రైండర్ అవన్నీ చిన్నవి ఉంటాయి కదా నార్మల్గా పెళ్ళి అయిపోయిన తర్వాత పంపడానికి అని చెప్పి. నార్మల్గా సిల్వర్ ఇక్కడ ఏంటంటే హోల్సేల్లో మొత్తం దొరుకుతాయి అనమాట మనకి. ఎలాంటివి సిల్వర్ అయినా ఇత్తడివైనా లేకపోతే చూసారు కదా గ్రైండర్స్ మిక్సీస్ మొత్తం ఇక్కడ లేనివంటూ ఏమీ ఉండవు అసలు. ఇక్కడ ఏంటంటే కొన్ని లైన్స్ ఉంటాయి, అంటే బజార్లు ఉంటాయి అనమాట. అంటే ఈ సిల్వర్ ఇత్తడి సామాన్లకి ఒక దగ్గర, మగ్గంకి ఒక దగ్గర, షాపింగ్ మాల్స్ అన్నీ ఇంకేంటంటే సిటీ సెంటర్ ఎగ్జాక్ట్గా రోడ్ సైడ్స్ అవన్నీ కూడా దేనికి అవన్నీ మనకి సపరేట్గా ఉంటాయి. ఇంకా సోఫాలు అవన్నీ కూడా ఒక లైన్లోని. ఇలా ఏంటంటే మనకి అనకాపల్లిలో మొత్తం అన్నీ మ్యాక్సిమం మనకి హోల్సేల్లోనే దొరుకుతాయి అనమాట. ఇంక ఇక్కడ చూడండి సిల్వర్ సామాన్లు ఎంత మంచిగా ఉన్నాయో, చిన్న క్యూట్ బౌల్స్, అంటే ఎవరైనా వచ్చినప్పుడు కర్రీస్ అవి వేసి పెట్టడానికి కానీ, ఇంకా ఏంటంటే స్నాక్స్ అవి వేసి పెట్టడానికి పెద్ద బిందులు మొత్తం చూసారు కదా, మనకి ఆ షాప్ నిండుగా అవే ఉన్నాయి. సిల్వర్వి ఇత్తడివి ఇంకా సిల్వర్ సామాన్ అయితే మనకి ఇక్కడ దొరకనవంటూ ఏమీ ఉండవు కూడా. అండ్ ఇంకా ఏంటంటే పెళ్లికి ఇత్తడి సామాన్ కూడా పెడతారు కదా, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, అసలు ఇత్తడివి కొన్నైనా పెడతారు. సో అవి కూడా ఇక్కడ మొత్తం అన్ని మోడల్స్ ఉంటాయన్నమాట. పాత మోడల్స్ నుంచి కొత్త మోడల్స్ వరకు, చిన్నవి నుంచి పెద్ద వరకు అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా పెళ్లికే సామానం కొనడానికి అని చెప్పి వచ్చారు. ఇక్కడ అంటే చాలా మంది కొనుక్కుంటారనమాట. ఇక్కడ ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వీళ్ళకి అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా మేము అన్ని కొంటే ఈ వాటర్ బాటిల్ ఫ్రీ ఇచ్చారనమాట మాకు అన్నిటికీ కూడానా. దీని ప్రైస్ వచ్చేసి మహా అయితే మనకి 250 అట్లా ఉంటుంది. ఇది మనకి ఫ్రీ ఇచ్చారు ఫైనల్గా మనం అన్న కొన్న తర్వాత. ఇంకా ఏంటంటే గోల్డ్ షాప్కి వచ్చాము, ఎందుకంటే శతమానం అది ఆర్డర్ చేయడానికని గోల్డ్ షాప్కి అయితే వచ్చామన్నమాట. అండ్ మీకు చెప్పాను కదా ఏ శారీ తీసుకొని ఉంటానో ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్పి. మీకు చూపించిన ఈ 2 శారీస్ నేను తీసుకోలేదన్నమాట. ఈ 2 కాకుండా ఇంకొకటి తీసుకున్నాను, అది నేనైతే రివీల్ చేయలేదు. పెళ్లి చీర కదా ఎలా రివీల్ చేస్తాను అని చెప్పేసి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అన్నమాట నా షాపింగ్. ఇంకా చాలా షాపింగ్ ఉంది చేయడానికి. పెళ్లి శారీ వరకు వచ్చిన షాపింగ్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే ఉంటాను. బై ఫ్రెండ్స్.